శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థముల నుండి 4వ అధ్యాయము ఏరుక లక్షణం నుండి 13వ కందార్థము క్రమ సంఖ్య 57. పరిపూర్ణమొకటి దక్క ఇతరమైన ప్రపంచమెల్ల తగ తెలియుము. నీవెరుకేనని మది లోపల ఎరుకే పరిపూర్ణమెరిగేదెరుక నెరిగేది. ఇంకోటి లేది రెంట్నెరిగేది. ఎరుక పుట్టువు మూల మెరుగా నీది ఎరుకే. ఎరుక పుట్టువు మూల మెరుగా నీది ఎరుకే. ఎరుకే తాబుట్టినాదెరుగా బోయితే లేదంచెరుక నెరిగేది. ఇంకోటి లేది రెంట్నెరిగేది. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు ఎరుక లక్షణము నుండి ఈరోజు మనము 13వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి కందార్థములో పిండాండము బ్రహ్మాండము, ఇక పిండాండ చైతన్యమైన అహము అనగా జీవుడు, ఇక బ్రహ్మాండ చైతన్యమైన అహము అంటే ఈశ్వరుడు, ఈ 4 ఖండములు కలిసి అఖండ స్వరూపమైన ఎరుక అని తెలుసుకొనుము. ఈ అఖండ ఎరుక అనేదే కళ. ఈ కళే దండిది. అయ్యా, దండిదంటే గొప్పది, సామాన్యమైన కళగా భావించరాదు. ఈ కళ నుండి మేలుకొనుట చాలా దుర్లభము అని, ఈ ఎరుక అనే కళ గురించి ఆశాంతము విచారించి ఎవరైతే చెబుతారో అటువంటి చెప్పినటువంటి మహానుభావులే నీకు తల్లి తండ్రి దైవముగా భావించి పూజించి తరించుము నాయన అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము ఎరుక లక్షణములో 13వ కందార్థము క్రమ సంఖ్య 57 ఎరుక నిర్ణయము. ఈ కందార్థము ద్వారా పరిపూర్ణ మాత్రమే పరబ్రహ్మము శాశ్వతమైనది, ఇది తప్ప మిగిలిన సమస్తము ఎరుకయే, లేనిదే మిథ్యాస్వరూపమే అంటూ మనకు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నారు. పరిపూర్ణమొకటి దక్క నిథరమైన ప్రపంచమెల్ల తగధిలియుము. నీవెరుకేనని మది లోపల ఎరుకే పరిపూర్ణమెరిగేదెరుక నెరిగేది. ఇంకొక్కటి లేది రెంట్నెరిగేది. ఎరుక పుట్టువు మూల మెరుగానిది ఎరుకే. ఎరుకే తాబొట్టినాదెరుగా బోయితే లేదం చెరుక నెరిగేది. ఇంకొక్కటి లేది రెంట్నెరిగేది. శిష్య గురుదేవ,
పరిపూర్ణం ఒకటి దక్క, స్వతసిద్ధమై ఉన్న పరిపూర్ణము తప్ప దానికి ఇతరమైన, అంటే స్వతసిద్ధమై ఉన్న పరిపూర్ణము తప్ప ఇక దానికి ఇతరమైన అంటే వేరే ఉన్న సమస్తము ఎరుకే అని దృఢముగా తెలుసుకొనుము. ఇతరమైన అనగా అంటే ప్రపంచమెల్లా ఈ జీవేశ్వర జగద్రూపమైన సమస్తము మది లోపల నీ మనస్సులో తగదెలియుము, అంటే ఎరుకగా నీ మనస్సులో సరిపడునట్లుగా స్పష్టముగా గ్రహించుము. అనగా నీవు ఎరుకేనని స్పష్టముగా గ్రహించుము. పరిపూర్ణ మెరిగేది, ఎరుక నెరిగేది, ఈ రెండింటిని ఎరుకే అంటే తనను తన కన్యమైన పరిపూర్ణమును అంటే తనకు వేరుగా ఉన్న పరిపూర్ణమును ఈ రెండింటిని గుర్తించినది ఒకటే, ఒకే వస్తువే, అది ఎరుకే. పరిపూర్ణమును ఎరిగేది ఎరుకే, ఎరుకను ఎరిగేది ఎరుకే. అంటే తనను తనకు అన్యమైన పరిపూర్ణమును అంటే తనకంటే వేరుగా ఉన్న పరిపూర్ణమును గుర్తించున్నది ఒక్కటే, ఒక వస్తువే, ఎరుకే అని తెలుసుకొనుము. ఈ రెంటిని ఎరిగేది ఇంకొకటి లేదు. అనగా పరిపూర్ణమును ఎరుకను ఈ రెండింటిని కేటాయించి తెలివి వేరుగా లేదు. అంటే ఈ రెంటిని తెలుసుకునే మరొక ఎరుక ఏమీ లేదు. ఎరుక పుట్టువు మూలమెరుగానిది ఎరుకే. అన్నిటినీ గుర్తించు తనకు మూలమును స్థానమును గుర్తించలేనిది తాను పుట్టిన విధానమును తెలుసుకున్న ప్రయత్నం చేసినప్పుడు ఇట్టి ఎరుక తన పుట్టుకకు మూలమును ఎరుగదు. కానీ గురుకృపచే తన మూలమును ఎరుగబోతే లేదు. గురుకృపచే తన మూలమును ఎరుగబోతే లేదు. లేని దానను తాను లేనని మిథ్యాస్వరూపమని తెలిసి ఎరుక నెరిగేది, ఈ అంశాన్ని గుర్తించేది కూడా ఎరుకే. తన మూలమును విచారించి నేను లేను మిథ్యాస్వరూపమని ఈ అంశాన్ని గుర్తించి తెలుసుకునేది కూడా ఎరుకే. ఎరుకే తెలిసి లేకుండా పోయేది ఎరుకే. పరిపూర్ణము అట్లు కాదు, పరిపూర్ణము శాశ్వతము అని దృఢపరుచుకొనుము అంటూ మనకు ఈ కందార్థమునందు వివరణ అందిస్తున్నారు. ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా.